హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భట్టస్ కిచెన్. ఈరోజు మనం కూరలలో ఒక టేస్టీ ట్రెడిషనల్ అండ్ హెల్దీ కర్రీని ఒకటి ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఆ కూర ఏంటంటే అరటి పువ్వు కూర. ఈ కూరలో వైటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇలా రకరకాల వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇన్ని రకాల వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉండడం వల్ల మనకి ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రికాషనరీ మెజర్గా ఉంటుంది ఈ కూర తినడం వల్ల. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ కూరని నెలలో కనీసం 2 సార్లైనా చేసుకుని తినాలి. అప్పుడే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగి ఎటువంటి జబ్బునైనా సరే ఎదుర్కొనగలిగే శక్తి మనకి బాగా వస్తుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కూర చేసుకోవడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా చేసుకోవడం చాలా ఈజీ. ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కూర చేయడానికి ముందుగా 2 అరటి పువ్వుల్ని తీసుకోవాలి. ఈ అరటి పువ్వుని ఒలవడం వల్ల చేతులు నల్లగా అవుతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ముందుగా ఆయిల్ని అప్లై చేసుకుని అందులో ఉన్న పువ్వుల్ని కనుక తీస్తే మన చేతులు నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఒక్కొక్క లేయరు ఓపెన్ చేసుకుంటూ లోపల ఉన్న పువ్వుల్ని తీసి ఒక చేత్తో పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక చేత్తో పైన ఇలా నలుపుకుంటూ రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్నాక ఈ పువ్వుల్లో పొడుగాటి కాడల్లాంటివి ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిని దొంగలు అని అంటూ ఉంటారు. ఈ తెల్లగా ఉన్న వాటిని పిల్లేళ్ళు అంటారు. ఈ పొడుగాటి కాడల్లాంటి దొంగలు కూరని మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు అస్సలు నలగకుండా గొంతుకి అడ్డం పడతాయి. కాబట్టి వాటిని మనం పారేసుకోవాలి. అండ్ తర్వాత ఇలా ఒక్కొక్క లేయర్ని ఓపెన్ చేసుకుంటూ అందులో ఉన్న దొంగల్ని, పిల్లేళ్ళని సపరేట్ చేసుకోవాలి. ఈ పొడుగు కాడల్లాంటి దొంగల్ని మనం పారేసుకోవాలి. కానీ ఈ వైట్గా ఉండే పిల్లేళ్ళని మాత్రం మనం దాచుకుని ఎర్రగా నూనెలో వేయించుకుని ఉప్పు కారం జల్లుకుని అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటాయి. చిన్నప్పుడు ఈ కూరని చేసుకునేటప్పుడు ఈ దొంగల్ని, పిల్లల్ని సపరేట్ చేసే జాబు మాకు ఇచ్చేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. ఈ కూర ఎప్పుడు చేసుకున్నా ఆ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. లేయర్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంతవరకు వచ్చిన తర్వాత లోపల ఉండే పువ్వుల్లో మనకి దొంగలు అనేవి చాలా లేతగా ఉంటాయి. ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో ఇలా నలిపి చూస్తే మనకి దొంగలు కనిపిస్తాయి కదా. అలా తీసి వాటిని ఒక్కసారి గోరుతో ఇలా నొక్కి చూస్తే చాలా లేతగా ఉంటాయి. సో వీటిని మనం ఇంకా పారేయని అవసరం లేదు, కూరలో వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా మొత్తంగా లేయర్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటూ లోపల ఉన్నవన్నీ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా లేయర్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత చిన్న మొగ్గ లాంటిది ఒకటి కనిపిస్తుంది. ఈ మొగ్గని మనం కావాలంటే తరుక్కుని కూరలోనైనా వేసుకోవచ్చు, లేదంటే ఉట్టి నోటన తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నిటినీ మనం ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. కావాలంటే వీటిని ముందు రోజు ఒలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ రోజైనా సరే కూరని చేసుకోవచ్చు. ఇవి నల్లగా అయిపోయాయని మనం కంగారు పడిన అవసరం లేదు. వీటిని మిక్సీ చేసి తర్వాత మనం కడుక్కుంటాము. అప్పుడు మళ్ళీ మామూలు కలర్లోకి వచ్చేస్తాయి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపుని వేసుకుని కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవాలి. తర్వాత మళ్ళీ దీన్ని మనం కడుక్కుంటాం కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. సో దీన్ని అంతటినీ ఇలాగా మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పనసపొట్టులాగా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటినీ మనం బాగా కడుక్కుంటాం. దానికోసం కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా పిసుకుతూ కలుపుకోవాలి. ఈ అరటి పువ్వులో కొంచెం వగర్ అన్నది ఉంటుంది. సో అది పోవడానికి మనం ఇలా దీన్ని కడుక్కుంటే అందులో ఉన్న వగరంతా పోతుంది. ఇప్పుడు ఇలా పిసుకున్న దాన్నంతా ఒక స్ట్రైనర్లో పోసి నీళ్ళు లేకుండా శుభ్రంగా ఇలా తిప్పుకుంటూ బాగా ఫిల్టర్ చేసుకోవాలి. మనం ఇదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. మనం కడుక్కున్న నీళ్ళన్నీ శుభ్రంగా తెల్లగా వచ్చేంత వరకు. సో మళ్ళీ ఇప్పుడు నీళ్లు పోసుకుని బాగా పిసుక్కుంటూ నీళ్ళన్నీ ఇలా తెల్లగా వచ్చేంత వరకు చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు నీళ్లు తెల్లగా వచ్చాయి కాబట్టి ఇంతవరకు కడుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసుకున్న కూర పేస్ట్ని మనం ఇలా నీళ్ళు లేకుండా గట్టిగా పిండుకుంటూ ఒక బౌల్లోకి వేసుకోవాలి.
ఇప్పుడు మొత్తం అంతా నీళ్ళు లేకుండా ఇలా పిండుకున్న తర్వాత కూరను ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో నీళ్ళని పోసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని ఈ కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ కూర పేస్ట్ అంతటిని కూడా ఈ కడాయిలోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3-4 నిమిషాల పాటు కూరని ఉడికించుకోవాలి. 3-4 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక పెసరపప్పు బద్దని తీసుకుని నలిపి చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి కూర ఉడికిపోయింది. ఇప్పుడు కూరకి పోపుని వేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా పోపుని సపరేట్గా పెట్టుకోవడం వల్ల కూరలో మధ్య మధ్యలో క్రంచీగా పోపు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 4-5 ఎండుమిరపకాయలని చిట్లించి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ కూరలోకి వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఎర్రగా చక్కగా వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న 2-3 పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగేలాగా 1 నిమిషం పాటు వేయించుకుని 2 కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా చక్కగా వేయించుకున్నాక ఇప్పుడు ఈ పోపులోకి మనం కూరనంతటిని కూడా మనం వేసి వేయించుకుంటే ఈ పోపు వాసన అంతా కూడా కూరకు పట్టి కూర చాలా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు పోపులో వేసుకున్నాక ఒక 2-3 నిమిషాల పాటు కూరను వేయించుకుని తర్వాత రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే మన కూర రెడీ అయిపోయింది. ఈ కూర చాలా గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్సే కాకుండా ఈ కూర టేస్ట్ కూడా ఏమాత్రం తక్కువ కాదు. సో ఇంత టేస్టీగా ఉండే ఈ కూర కోసం కొంచెం టైం తీసుకుని ఓపిక్గా కనెక్ట్ చేసుకుంటే కూర చాలా టేస్టీగా వస్తుంది. మరికొన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు భట్టస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్.